పేరుతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కనీ విని ఎరగని రీతిలో ప్రజాధనాన్ని దోచుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడీ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా. దానిలో 3 దశలు అన్నారు. మొదటి దశ ఫేజ్ 1 14.21 కిలోమీటర్ల రహదారి నిర్మాణం. దానికి 285 కోట్ల రూపాయలు 2017లో ఆయన గ్రాంట్ చేశారు, పనులు అప్పచెప్పారు. ఆ తర్వాత అదేం జరిగిందంటే మీకు తెలుసు, తర్వాత ఆగిపోయింది. 2017లో ప్రారంభించినటువంటి ఈ 14.21 కిలోమీటర్ల మొదటి ఫేజు 2019 నాటికి 185 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఖర్చు పెట్టాల్సింది ఎంత? 100 కోట్లు. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి ఏం చేశారంటే, దానికి 100 కోట్లకు పూర్తి చేయాల్సినటువంటి ఆ రోడ్డుని 365 కోట్లకు పెంచారు. 365 కోట్లకు 100 కోట్లతో మొట్టమొదటి అంచనాలో పూర్తి చేయవలసిన మిగతా భాగాన్ని 365 కోట్లకు పెంచి జీఎస్టీ అన్ని కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1,519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, విఘ్నులైనటువంటి మేధావుల్ని ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అంతేకాదు, జాతీయ రహదారుల సాధికారత సంస్థ సహాయం అన్ని ప్రమాణాలతో నిర్మించే విశాఖ నీటి సమస్యపై వాసుపల్లి గణేష్ కుమార్ గలం. జగదాంబ జంక్షన్ లో భారీ ధర్నా. విశాఖపట్నంలో తీవ్రంగా మారుతున్న తాగునీటి సమస్యపై విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ లో ధర్నా నిర్వహించారు. రంగు బిందెలతో ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు విశాఖ ప్రజల తాగునీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరానికి రోజుకు సుమారు 40 కోట్ల లీటర్ల నీరు అవసరం ఉండగా ప్రస్తుతం సుమారు 32 కోట్ల లీటర్ల వరకు మాత్రమే సరఫరా అవుతోందని వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో డేటా సెంటర్కు భారీగా నీటి కేటాయింపులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా విశాఖ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలి, ఆ తర్వాతే ఇతర అవసరాలకు నీటిని కేటాయించాలి అని వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నీటి కొరత, ఈ సిగ్గులేని ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోకి వస్తే అతివృష్టి, అనావృష్టి, అయితే హుడూడ్లు లేదంటే డ్రాఫ్ట్ సిచ్యుయేషన్, నీరుండదు, బావులు ఎండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి. విశాఖపట్నంలోనే నీటి మట్టం కనీసం 17 మీటర్ల కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు, కొత్తగా మోటార్లు వేసుకుంటున్నారు, సుఖం లేదు. ఈరోజు విశాఖపట్నంకి ప్రతిరోజు కూడా 40 కోట్ల లీటర్ల నీటి సరఫరా చేయాలి. ఇది గుర్తుంచుకోండి, 40 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాలి.
కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది జిఎంసీ ద్వారా 32 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 8 కోట్ల లీటర్లు డెఫిషియన్సీ ఉంది. ఒక హోటల్కి ఫోన్ చేస్తే సార్ మాకు నీరు లేదు సార్, అందుకే మా వ్యాపారం ఆపేసాం సార్. చిన్న చిన్న యూనిట్స్ అన్నీ మూతలు పడ్డాయి. ఇంట్లోకి రోజు తప్పి రోజు ఇస్తామన్నారు. 45 నిమిషాలు కాస్త 25 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయింది, పావు గంట. అది కూడా బురద నీరు వస్తూ ఉంది అక్కడక్కడ. ఈరోజు ఇంత చేతకాని ప్రభుత్వం 4,500 కోట్ల సుమారు రెవెన్యూ జిఎంసీది. దాంట్లో ఎంత ఈ నీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేవలం 5% ఖర్చు పెడతా ఉంది. 250 కోట్లు. మేడం గారు బాగా తెలుస్తుంది. 250 కోట్లు అంటే 40 కోట్ల లీటర్లు నీటి సప్లై కోసం ప్రతి ఈ విశాఖపట్నంలో 250 కోట్లే సంవత్సరానికి ఖర్చు పెడతాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కానీ యోగాకి 500 కోట్లు ఖర్చు పెడతాడు చంద్రబాబు. శ్రీకాకుళం నియోజకవర్గం గారా మండలంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ల సారథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా గారం మండలం కళింగపట్నం వద్ద 2.55 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం దేశ ఔన్నత్యాన్ని చాటుతూ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు 6 మాసాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి, డొక్కు బస్సులు ఉండవు, అన్ని ఏసీ బస్సులే. ప్రతి ఒక్క మహిళ ఆనందంగా ఏసీ బస్సుల్లో రాష్ట్రం అంతా తిరిగే అవకాశాన్ని ఇస్తున్నాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మీకు ఆనందం లేదు, ముందు డబ్బు ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు, తర్వాత డబ్బులు పడతాయా లేదనో మీకు బాధగా ఉంది. ఆ బాధ కూడా అవసరం లేదు. 3 సిలిండర్ సంవత్సరానికి ఆ డబ్బు ముందే మీకు ఇస్తాం. మీరు ఎప్పుడు గ్యాస్ దిమ్మ కొనుక్కున్నా ఇక ప్రభుత్వం వైపు చూడకుండా ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం బాగుపడదు. సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. 26 మాసాల్లో ఇప్పుడే మీ శాసనసభ్యుడు చెప్పాడు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఈ 26 మాసాల్లో చేశాం. ఏదైతే గ్రామాలకు వెళ్లారో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైతే రోడ్లన్నీ కూడా వేసి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు దిక్కుమాలు వాళ్ళు మైకు దొరికితే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ఏదో మైకు దొరికితే పూర్వలాగా సోది చెప్తే సోది వింటారని. మీ సోది ఎవరికి కావాలి? మీరు సోది చెప్పే ముందు 2019 నుంచి 24 వరకు ఈ జిల్లాలో నువ్వు మీ సోదరుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ జిల్లాకి ఏమి చేశారో ఒక్క పని అంటే ఒక్క పని చెప్పమని మీకు అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక కాలువలో ఒక తట్టిని మట్టి తీసి వర్షాకాలంలో చివరి ప్రాంతానికి నీరిచ్చే ఒక్క కార్యక్రమమైనా మీరు చేశారా? 2019-24లో ఇరిగేషన్ పూర్తిగా పడకేసింది. వంశధార ప్రాజెక్టు 94% పూర్తి చేస్తే 5 సంవత్సరాల్లో 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ మనం వచ్చి వంశధార పూర్తి చేస్తాం. ఎప్పుడు మాట్లాడినా కొట్టా బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చామని మాట్లాడుతున్నాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ దేనికి? డబ్బు గురించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చారు. స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు చిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తాం. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, బొత్స సంతోష్ అన్నారు. ఈ రోజు నరసన్నపేటలో సత్యవరం బ్రిడ్జ్ జంక్షన్ నుండి పల్లిపేట జంక్షన్ వరకు పార్టీ ప్రచార పాదయాత్రను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను మరింతగా బలోపేతం చేయడం,
ప్రజల గొంతుకగా ప్రభుత్వానికి వినిపించే పోరాట యాత్రగా ఈ పాదయాత్ర సాగుతోందని అన్నారు. దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 14 వరకు ప్రజల కోసం, ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమనే నినాదంతో ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు. భాగంగా అన్ని జిల్లాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ప్రచార పాదయాత్ర కార్యక్రమం నిర్వహించమని తెలియజేశారు. దాని సందర్భంగా ఈరోజు నర్సనపేట సచివరం బ్రిడ్జి జంక్షన్ నుండి పల్లిపేట జంక్షన్ వరకు కూడా పార్టీ ప్రచార పాదయాత్ర కార్యక్రమం నిర్వహించాం. ప్రధానంగా చూసినట్లయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అదేవిధంగా కూటమిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకు ఏమీ కూడా చేసింది లేదు. ఆ రోజు ఇచ్చిన హామీ ఇంతవరకు కూడా ఒక హామీ చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు విద్యారంగ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు, నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు, రైతాంగ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. మేము మీకు అండగా మేము ఉంటామని తెలియజేశారు. ఈరోజు ఏ యొక్క సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలు, విద్యార్థులు, యువతులందరూ కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి నెలకొల్పింది. తక్షణమే కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టి ఏదైతే ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారికి మేము ఒక ప్రశ్న అడదలుచుకున్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా. అయ్యా, మీరు వ్యవసాయ శాఖ మంత్రి, ఈ రోజు రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులకు విత్తనాలు లేవు, రైతులకు ఎరువులు లేవు. మరి మీరు ఏం చేస్తా ఉన్నారని మేము కమ్యూనిస్టు పార్టీగా నిలదీస్తా ఉన్నాం. రైతులు అనేక మంది గొగ్గోలు పెడుతూ ఉన్నారు. రైతులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. రైతాంగ సమస్యలు మీరు పరిష్కారం చేయాలి. రైతే దేశానికి వెన్నెముక అన్నారు. రైతాంగ సమస్యలు మీరు పరిష్కారం చేయకపోతే ఆ రైతులే మీకు కిందకు దించే పరిస్థితి దగ్గరలో ఉందని కమ్యూనిస్టు పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీన చెలో ఢిల్లీకి శ్రీకాకుళం జిల్లా నుండి పెద్ద ఎత్తున బయలుదేరుతూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజల సేవే పరమ ధర్మం. ఎంబీఆర్ ఉచిత తీర్థయాత్ర పునః ప్రారంభం. ఎంబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల పర్యవేక్షణలో తోటాడలో ఘనంగా నిర్వహించిన తీర్థయాత్ర. పేద ప్రజల సేవే పరమ ధర్మం అనే దివ్య లక్ష్యంతో ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ నిరుపేద భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత దేవాలయ దర్శన బస్సు యాత్ర శుక్రవారం యలమంచిలి నియోజకవర్గ పరిధి తోటాడ గ్రామం నుండి అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వందలాది మంది పేద భక్తులను అన్నవరం, సింహాచలం మరియు రిషికొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రాల దర్శనానికి ఉచితంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ స్వయంగా భక్తులతో ముచ్చటించి వారి యాత్ర సుఖవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఎలాంటి ఖర్చు లేకుండా తమకు ప్రముఖ దివ్యక్షేత్రాల దైవ దర్శన భాగ్యం కల్పించినందుకు స్థానిక భక్తులు, ప్రజలు ఎంవీఆర్ సేవలను విశేషంగా కొనియాడారు. దీనిలో భాగంగా జాతీయ పతాకాన్ని పట్టుకుని వీధిలో తిరిగారు. ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మరియు సమన్వయం ఈ ఉచిత తీర్థయాత్ర సభను మరియు భక్తుల ప్రయాణ ఏర్పాట్లను ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇందులో భాగంగా సీఈఓ బలరాం, పీఆర్ఓ బోస్, ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్తో పాటు యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా గైపురి రాజుల ఆధ్వర్యంలో ఉచిత యాత్రకు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింగ్ యాదవ్, మాజీ సర్పంచ్ దాలినాయుడు, ప్రముఖులు ఆళ్లవాణి, కోరిపిల్లి లక్ష్మి, ఆళ్ల సత్యనారాయణ, కాండ్రేకుల సూర్యారావు, ఎంవీఆర్ యువసేన సభ్యులు మరియు తోటాడ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను, యాత్ర ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. మహిళా మనులకు అందరికీ నమస్కారమ్మా. మన ఎంవీఆర్ గారిని మన అందరి మనసులో ఉంటే ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ఇది చిన్నది. ఇంకా మన పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా కార్యక్రమానికి మరి మా కాండ్రేగులు సూర్యరావు గారిని ఒక నిమిషం మాట్లాడాలని కోరుతాం. మన పారిశ్రామికవేత్త, ప్రీతమ నాయకులు మన ఎంవీఆర్ గారు అనగా ముత్యాల వెంకటేశ్వరరావు గారు అనమాట. ముత్యాల వెంకటేశ్వర ముత్యం ఎక్కడ దొరుకుతుందమ్మా, దాని కాస్ట్ ఎంత, దాని ఖరీదు ఎంత, అంతులేనటువంటిది అనమాట. అటువంటి ఆయనకి మంచి మనసు భగవంతుడు ఇటువంటి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలనేటువంటి ఆలోచన మనందరిలో కూడా ఉండాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే
ప్రతి పేద ప్రజల్ని కూడా ప్రతి గ్రామంలోని కూడా అందరికీ నా వంతు చేయూత నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తే అందరిలోనూ కూడా మన్నను పొందుతాను అన్నటువంటి. రాష్ట్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన కోఆపరేటివ్ చక్కెర కర్మాగారాలను నిర్వీర్యం చేసి వాటి ఆస్తులను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఒకటి డిఫంక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే నష్టాలు అనేటువంటిది చూపించో లేకపోతే మరొకటో లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందించకో అనేక రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీల్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం ఇటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటిది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒకటే గత సంవత్సరం సీజన్ వరకు కూడా నడిచినటువంటి సందర్భాలు చూసాం. నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఏం చేసిందనంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఇండస్ట్రీస్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, సివిల్ సప్లైస్ మినిస్టరు, అలాగే హెల్త్ మినిస్టర్ని 4 మంత్రుల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ 4-5 అంశాల మీద వారు చర్చిస్తారు, తగు నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఆ జీవో తాలూకు ఉద్దేశం. మొదటి అంశం ఏంటంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరానికి సంబంధించినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అటు చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ 2025 సీజన్లో దాదాపు 1,20,000 టన్నుల మేర చెరుకును తోలితే 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టి 6 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించక దాదాపు సంవత్సరాల కాలంగా వారు తోలినటువంటి వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని వారు తోలినటువంటి చెరుక్కి డబ్బు చెల్లించమని చెప్పి ఏర్పాటు చేసి ఆ 4 మంత్రులకి కూడా ముందుగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అని చెప్పి నామమాత్రంగా మాత్రమే 4 మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారనేటువంటి విషయం తెలిసినటువంటి విషయం. అయితే ముఖ్యంగా ఈ ఏపీఐఏసి ఎందుకు అప్పగిస్తున్నారనంటే దాని ద్వారా వారికి ఎవరైతే కావాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఈ భూములన్నీ కూడా కట్టబెట్టే విధంగా నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఇక నుంచి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉండదని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు వినియోగదారుల సమస్యల వల్ల ఏసీలు పనిచేయడం లేదని చెప్పేవారని ఇక నుంచి ఆ సమస్య ఉండదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా 2014-19లో మంజూరు చేసినవే. ఆ రోజు శంకుస్థాపన చేసినవి ఈ రోజు ఓపెనింగ్ చేస్తున్నాం. ఆ రోజు మంజూరు చేస్తే కనీసం స్థలం కూడా ఇవ్వలేక 5-6 సంవత్సరాలు ఈ జిల్లాకి పట్టి పీడిస్తున్నటువంటి విద్యుత్ సమస్య. ఈరోజు 2 సబ్స్టేషన్లు, ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని తీసుకున్నా 15-20 సబ్స్టేషన్లు ఉన్నాయి. కానీ శ్రీకాకుళంలో ఇప్పటి వరకు 6 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే లో వోల్టేజ్, ఏసీలు పనిచేయడం లేదని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంతవరకు లేనటువంటి 2 సబ్స్టేషన్ మంజూరు చేసాం. ఈరోజు ఫౌండేషన్ వేసాం. ఒక 6-7 మాసాలు టౌన్ పని పెట్టి చేస్తాం. అదేవిధంగా కొమరవెల్లిలో ఏదైతే కలింగపట్నంలో ఆ రోజు 2,55,00,000తో నేనే ఫౌండేషన్ వేసాను, లిఫ్ట్ ఇరిగేషన్. తర్వాత ప్రభుత్వం మూలనబడింది. మళ్ళీ వచ్చాక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ శరవేగంతో చేసి ఇప్పుడు ప్రారంభోత్సవం చేసాం. ఒక సిస్టంతో పనిచేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఏ ప్రాంతానికి తెలుగుదేశం ఎన్డీఏ ప్రజాప్రతినిధులు వెళ్ళినా సరే మాకు ఈ సమస్య ఉంది అని
ప్రజలు చెప్పకుండా చేయాలని చెప్పి తాపత్రతో పనిచేస్తారు. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం. ఉదాహరణకి ఇక్కడ 2 సబ్ స్టేషన్లు మంజూరు, ఒకటి ఇక్కడ, 2 ఇండియన్ కాల్. ఇక్కడ ఎవరో కోర్టుకెళ్ళి ఆపారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఆలోచన చేయాలి. ఆ ప్లేసులో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, శంకరు ఏదో ఇల్లు కట్టుకోవడం, లేదా మా కార్యకర్తకి ఏదైనా స్థలం ఇవ్వడం, లేకపోతే ఇంకొక పర్పస్కి ఇస్తే దానికి అర్థం ఉంది. ఒక కాలనీలో కామన్ ప్లేస్లు దేనికి ఉంచుతారు?